రే ఈ రోజున ప్రపోజ్ చేయరా. అరే లవడా నువ్వు కుత్త ముయ్యి. అరే ఈరోజు తన బర్త్డే, అందుకే ఒక సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చా. రెడీ? ఎర్రి పుక్కులా ఉంది. ప్లాన్ అద్దరిందిగా. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యు. సరే తను వచ్చే టైం అయింది, పద. అది ఎటుంటది? లేచిన ముట్ట కింద పడతా దాన్ని చూస్తే. రే రెడ్డిని తీసుకుని నడవండ్రా. పోరా పూక. హే రామ్, ఇదంతా నువ్వు చేసావా? అవును ప్రియా, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పెళ్ళా? నీతోనా? నీ రేంజ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? అయినా నీలాంటి లో క్లాస్ వాడితో మాట్లాడడం ఎక్కువ. మళ్ళీ ప్రేమ కావాల్సి వచ్చిందా నీకు? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడం నిజం, నువ్వు ఆ అమ్మాయిని కేర్ చూపించడం కూడా నిజం. కానీ నీ దగ్గర డబ్బు లేదని వెళ్ళిపోయిందన్న నిజాన్ని కూడా యాక్సెప్ట్ చేయి. నువ్వు ఆటోలో వచ్చావు కాబట్టి యాక్సెప్ట్ చేయలా. అదే నువ్వు బెంచ్ కార్లో వచ్చుంటే ఇక్కడ విలువ డబ్బుకి, ప్రేమకు కాదు. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే చెప్పు. మేము మిమ్మల్ని ఎరుపుకుని చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు.